ఈరోజు ఎర్లీ అవర్స్లో మిర్యాలగూడ డివిజన్లో వాడపల్లి చెక్ పోస్ట్ వద్ద నుంచి, అదేవిధంగా మాడుగులపల్లి టోల్ ప్లాజా వద్ద మిర్యాలగూడ టౌన్లో ఈ ఆంధ్రా నుంచి, అంటే పర్టికులర్గా నూజివీడ్ ఏరియా నుంచి హైదరాబాద్కి తరలించేటటువంటి ఒక 5 ఆవులు దూడలు ఉన్నటువంటి వ్యాన్ పట్టుకోవడం జరిగింది. జిల్లా టాస్క్ ఫోర్స్ వారితో కలిసి మిర్యాలగూడ పోలీస్ వారు జిల్లా ఎస్పీ గారి ఆదేశాల మేరకు, వచ్చినటువంటి పక్కా సమాచారం మేరకు వీటిని పట్టుకోవడం జరిగింది. దీంట్లో అందాజా ఒక 300 ఆవులు ఉన్నాయి, మొత్తం 5 వెహికల్స్తో కలిపి. వీటిని ఆక్రమంగా రవాణా చేసేటటువంటి వాళ్ళ మీద తెలంగాణ కౌన్సిలర్ యాక్ట్, దాంతోపాటుగా ఎనిమల్ క్రుయాలిటీ యాక్ట్ కూడా కేసులు నమోదు చేసి వాళ్ళందరినీ కస్టడీలోకి తీసుకోవడం జరిగింది. దీని వెనుక ఉన్న వాళ్ళ గురించి లోతుగా ఇన్వెస్టిగేషన్ జరుగుతూ ఉంది. టాస్క్ ఫోర్స్ వారు, తర్వాత మిర్యాలగూడ పోలీస్ వారి ఆధ్వర్యంలో ఈ ఆవుని పట్టుకున్నటువంటి ఆవులన్నింటినీ కూడా వివిధ గోశాలలకి, వాటికి ఎటువంటి ఇబ్బంది కలగకుండా యాదగిరిగుట్ట వద్ద ఉన్నది, తర్వాత మిర్యాలగూడలోని ఈ మాడుగులపల్లి, వేములపల్లిలో ఉన్నటువంటి గోశాలలకి వీటన్నిటిని క్షేమంగా తరలించడం జరిగింది. సో వీళ్ళందరికీ కూడా, ఎవరైతే ఈ గోవులను ఆక్రమంగా రవాణా చేస్తున్నారో పశువుల్ని, వాళ్ళందరికీ కూడా సీరియస్గా వార్నింగ్ ఇవ్వడం జరుగుతున్నది. ఎవరైనా ఇలాంటి ఆక్రమ రవాణాకి పాల్పడితే వాళ్ళ మీద కఠినమైన చర్యలు తీసుకోబడతాయి జిల్లా ఎస్పీ గారి ఆదేశాల మేరకు. అదేవిధంగా ఈ వెహికల్స్ ఎవరైతే వీళ్ళకి ట్రాన్స్పోర్ట్కి పెడుతున్నారో వాళ్ళు ఇబ్బంది పడాల్సి వస్తుంది. కాబట్టి అందరూ జాగ్రత్తగా ఉండాలి. ఇలాంటివి ఇంకొకసారి పునరావృతం కాకుండా చూసుకోవాలి. మా పోలీస్ శాఖ తరఫున పకడ్బందీగా మేము చెక్ పోస్టులు ఏర్పాటు చేసి వీటిని చెక్ చేయడం జరుగుతుంది. ఎవరు దీంట్లో దొరికినా వారిపై కఠినమైనటువంటి చర్యలు తీసుకోవాలి.